ఇప్పుడు ఆదాము విమోచించబడి మరలా సృష్టిని విమోచించేది ఎవరంటే ఆదామే. ఆదామే సృష్టిని విమోచించాలి, దేవుడు కాదు. దేవుడు సృష్టిని విమోచించలేడు. దేవుడి కోసం కూడా సృష్టి ఎదురు చూడలే. ఎవరి కోసం చూడాలంటే అసలు సృష్టి ఎవరి కోసం చూడాలండి? దేవుడి కోసం చూడాలి. కానీ దేవుడితో పని లేదు సృష్టికి. దేవుడు చట్టం రాసేసాడు. ఏ చెట్టు ధర్మశాస్త్రం రాశాడు, పంటికి పన్ను కంటికి కన్ను. అంటే ఏ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలట. ఈ తెలుగులో చెప్పి బాగా ముళ్ళుని అంటే ఏ పాపంలో పడ్డాడో ఆ పాపంలో పడ్డవాడు విమోచించబడే సృష్టిని విమోచించాడు. ఆదామును బట్టి సృష్టి పాపం అయిపోయింది. అందుకే బైబిల్లో ఉంటుంది, మరణ శాసనం రాసినోడే మరణించాలని ఉంటుంది. ఎబ్రీ పత్రికలో మరణ శాసనం రాసినాడు ఎవరు? ప్రభు దేవుడు. ఏదైనా తోటలో ఆదాముతో పలికాడు, నీవు ఈ ఫలం తినుమన నిశ్చయంగా చేస్తా ఉన్నాడు. మరణ శాసనం రాసిచ్చాడు. ఏదైనా తోటలో మరణ శాసనం రాసిచ్చాడు. ఈ ఫలము తినుమన నిశ్చయంగా చచ్చిపోతా ఉన్నాడు. రాసిచ్చాడు ఆ శాసనం. ఇప్పుడు రాసినోడు చచ్చిపోవాలని వచ్చి అప్పుడే ఆ శాసనం చెబుతుందట. చదువుతారా? చదవండి ఒకసారి ఎబ్రీ పత్రిక. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. 9:10. మరణ శాసనం ఎక్కడ ఉండను? అక్కడ మరణ శాసనం రాసిన వాడి మరణము అవశ్యము. ఆ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించి చూడగా ఎప్పుడైనా చెల్లునా అంటాడు. అంటే అర్థం ఏంటంటే మరణ శాసనం రాసిన వాడే భూమి మీద వచ్చి చచ్చిపోవాలి. ఎవరు రాశారు? ఎవరు రాశారండి? ఏదైనా తోటలు వేసుకొస్తున్నాడా? చెప్పాలా? ఏదైనా తోటలు వేసుకొస్తున్నాడా? రాసినోడు ఆయన. ఇప్పుడు మరణ శాసనం రాశాడు, ఈ ఫలము దినము నిశ్చయంగా చచ్చిపోతామని మరణ శాసనం రాశాడు. ఇప్పుడు ఆయన వచ్చి చచ్చిపోవాలి. రాసినోడు వచ్చి చచ్చిపోయాడు. రెండో దేవుడు చచ్చిపోలేదు. ఇంకా రెండో దేవుడు చచ్చిపోతే ఇంకేమో చంపేసి లేపేసి మళ్ళీ చేసేస్తున్నారు ఈస్టర్ పండుగ. ఈస్టర్ పండుగలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని చేసుకుంటావు? నువ్వు రాసినోడు చచ్చిపోయి నీ కోసం వేసి ఆల్రెడీ నీ హృదయంలోకి ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నీ హృదయంలో ఉన్న దైవత్వం బయటికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. దీన్ని పక్కనెట్టేసి, ఈ విషయాన్ని పక్కనెట్టేసి నిజమైన ప్రత్యక్షతను ఇస్తాకి పరిశుద్ధాత్మ నీ ఎదుకు వస్తే ఇంకా సమాధుల చుట్టూ తిరుగుతావంటే బాబు నువ్వు. హల్లెలూయా. చూడండి, ఆ మరణ శాసనం రాసినోడు చచ్చిపోయాడు. యెహోవాయే యేసుక్రీస్తుగా శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తే ఏ దేవుడికి నువ్వు పునరుద్ధానం చేస్తున్నావు? రెండో దేవుడు చచ్చిపోయి కుమారుడు చచ్చిపోయి లేచిపోతే నువ్వు ఇష్టం చేసేస్తావా? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇది. అంటే దేవుడికి నువ్వు ఇష్టం చేస్తావా? పుట్టినరోజులు చచ్చిన రోజులు చేసి ఎంతకాలం ఏ విధంగా చేస్తావు? అందుకే యేసుక్రీస్తు అన్నాడు, మీ అమావాస్య దినాలు పండగ దినాలు నాకు అసహ్యం పుట్టిస్తున్నాయి అన్నాడు. ఏమన్నాడండి? దేవుడికి అసహ్యంగా పుట్టిందంటే వీళ్ళు మాత్రం కోడి బిర్యానీ చేసి